హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పారో టీవీ. మీ పిచ్చిక టాక్స్తో మళ్ళీ ఒకసారి సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను. పిల్లలు, వర్షాలు వచ్చాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు సరదాగా అందరికీ తడవాలని ఉంటుంది కదా. కానీ మీ మమ్మీ డాడీ చెప్పినట్టుగా నేను కూడా ఇలా చేయకండిరా అని చెప్పి కొన్ని సలహాలు సూచనలతో వచ్చానురా. ఏమి తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలుగా మీరు ఎంత హ్యాపీగా ఉండాలనేది. మీరు హ్యాపీగా ఉంటేనే కదా నేను కూడా హ్యాపీగా ఉంటాను, మీ మమ్మీ డాడీ కూడా హ్యాపీగా ఉంటారు. అందుకే నేను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. వాన వచ్చింది కదా అని వర్షం తడిసారనుకోండి, ఈరోజు బాగానే ఉంటుంది, కానీ రెండో రోజు హాస్పిటల్ బిల్లు చూడాల్సి వస్తుంది. అవసరమారా? ఇదిగో చూడు, బజ్జీ మామూలే కదా, వర్షం వస్తే లపలపలపలు ఆడిచ్చేస్తాం రోడ్ సైడ్ బజ్జీని. కానీ వర్షాకాలంలో మీ హెల్త్ కూడా తేడా చేస్తుంది, ఎందుకంటే ఆ బజ్జీ కూడా తేడాగా వండుతాడు కాబట్టి. ఎలాంటివి వస్తాయి అనుకుంటున్నారు? దగ్గు, జలుబు, జ్వరాలు, ఇలా. అవసరమరా ఇవి? చినుకు స్టార్ట్ అయితే చాలు, మమ్మీ బజ్జీలు కావాలి, మమ్మీ పకోడీలు కావాలి, మమ్మీ పఫ్ కావాలి, ఇలా అన్నీ అడుగుతుంటామా? మమ్మీ ఏమంటది? సరేరా వెళ్ళి పట్టరా అంటది. మనం చిల్లర డబ్బులు తీసుకుంటాం, చుర్రని రోడ్డుని పరిగెడతాం, తడుస్తూ వెళ్తాం, నెత్తి మీద ఏం క్యాప్ పెట్టుకోము. ఇవన్నీ చూసేసుకొని ఆనందపడుతూ లొట్టలేసుకుని ఆ వర్షంలో తడుచుకుంటూ తీసుకొచ్చి అవన్నీ రోడ్డు మీద వండినటువంటి బండిలో ఉన్నటువంటి పకోడీలు, చకోడీలు, పఫ్స్ తెచ్చేసుకుంటాం. పిల్లలు, ఇంకోటి ఏంటంటే అలాగెళ్ళి తీసుకొచ్చి ఆ వర్షంలో తీసుకొచ్చిన ఆ పకోడీలు, చకోడీలు ఖచ్చితంగా టేస్ట్లో వేరియేషన్ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ వర్షం నీళ్ళు కూడా కలుస్తుంది కాబట్టి. అలారా ఇప్పుడు ఆ వేరియేషన్ కాస్త హెల్త్లో కూడా వస్తుంది. మరి రెండో రోజు మళ్ళీ హాస్పిటల్కి ఊరికెత్తాలి. అవసరమరా ఇవి? ఇదిగో ఈయన చూడండి, ఓవర్ యాక్షన్ హీరో. గబగబా వెళ్ళి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ అలా ఓపెన్ చేసి కూల్ డ్రింక్ తాగేస్తున్నాడు, చల్లగా మెల్లగా. హెల్త్ కూడా పాడైపోతుంది కదా మెల్లగా. ఇలా చల్లగా తాగి హీరోలా ఉండే వీడు జ్వరంతో రేపు జీరో అయిపోతాడు రా. అబ్బబ్బా, వానలో తడిచాక చల్లని బాటిల్ ఏంట్రా నాయన? కూల్ డ్రింక్ తాగితే నువ్వు మళ్ళీ క్లినిక్కి వెళ్ళాల్సిందే కదా. వర్షాకాలంలో కళ్ళెదిటే కన్నీళ్ళు చూపిస్తుంది ఈ బాటిల్. ఆపండ్రా పిల్లలు. మా కాలంలో అయితే అసలు ఈ బాటిల్ వాడకమే లేదు. ఈ ప్లాస్టిక్ బాటిల్ ఏంట్రా అసహ్యంగాను. మేము కమ్మటి పాలు చక్కటి వేడివేడి స్టీల్ గ్లాసులో తాగేవాళ్ళం. వర్షం వస్తే అమ్మ పాలివ్వు అంటే అమ్మ వేడివేడి పాలు ఇచ్చేది. ఇప్పుడా అది కాదు. ఇదిగో కూల్ డ్రింక్లు తాగుతారు, పాలు పక్కన పెట్టి పనికిమాల కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. పాలు తాగు అని మమ్మీ అంటే అమ్మ నాకు ఎలర్జీ, నేను తాగను అంటాడు. కానీ పాలు తాగితే ఎనర్జీరా అని చెప్పి మమ్మీ చెప్తుందా? మమ్మీకి చెప్పే టైం కూడా ఉండదు, మమ్మీకి ఓపిక ఉండదు. మరి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు దీనికి ఇంకోటి మళ్ళా ఐస్ క్రీములు అంటారు. ఐస్ క్రీములు వర్షం వస్తే చాలు, వావ్ వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బ్రో అని అనుకుంటారు. డాక్టర్ బిల్లు వచ్చాక మీ డాడీకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బ్రో అని నేను అంటున్నాను. అర్థమైందర్రా? వర్షం వస్తే మమ్మీకి చక్కగా వేడివేడి దోశలు వేసుకోమని చెప్పాలి, కానీ పాసిపోయిన బ్రెడ్ ముక్కలతో పిజ్జా అంట. ఈ మధ్య పిల్లలు చాలామంది పిజ్జాకి అలవాటు పడుతున్నారా. పిజ్జా అంటే మనందరికీ నచ్చుతుందేమో, కానీ వర్షాకాలంలో ఆ వాడినటువంటి చీజు తినడం వల్ల జలుబు చేస్తున్న విషయం మీ అమ్మ చెప్పదు, అమ్మమ్మ చెప్పదు. ఎందుకంటే మీకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. ఈ పిజ్జా కాకుండా మన ఇంట్లో అమ్మమ్మ చేసిన రాగిజావ తినండిరా, లేకపోతే రాగిజావ తాగండిరా అంటే తినరు, తాగరు. వర్షాకాలంలో రాగిజావ తీసుకోవడం ఏంటి అంటారు, కానీ ఎంత ఆరోగ్యం మీకు తెలుసా? అమ్మమ్మ నడువు చెప్తాది. పిల్లలు, ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు వర్షంలో కాసేపు తడిస్తే బాగానే ఉంటుంది, కానీ అదే పనిగా తడిస్తే జలుబులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, వైరల్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలిరా. మీరు దొంగచాటుగా కూడా తడుస్తామని చెప్పి అనుకోకండి, అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టకండి. ఇంకోటి హైలైట్గా కొన్ని విషయాలు చెప్తా సరదాగా. బజ్జీలు తింటే జలుబు పిలుస్తుంది, చల్లటి కూల్ డ్రింక్ తాగితే దగ్గు బోనస్గా వస్తుంది, ఐస్ క్రీమ్ తాగితే జ్వరం పర్మనెంట్గా మీ ఇంట్లో గెస్ట్ అవుతుంది, పిజ్జా బర్గర్లు తింటే జీర్ణమయ్యేలా ఉండదు, అది అజీర్తిని చేస్తుంది. పిల్లలు, వర్షాకాలం రాగానే ఆటలు ఆడండి, కాకపోతే కొంతవరకే ఆడండి. క్యాప్ పెట్టుకోండి, గొడుగు పెట్టుకోండి, వర్షాన్ని ఆస్వాదించండి. ఈ పిట్ట చెప్పేది వినండిరా, చిట్టి వానలో తడవకండి, అది చాలా డేంజరు. ఇదిగో చిట్టపట్టి చినుకులు పడుతున్నాయి. వీడు గొడుగు కూడా వేసుకోడు, క్యాప్ వేసుకోడు, ఫుర్రాన్ని లోపలికి వెళ్ళిపోతాడు, తడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చేతి మీద ఏదో గొడుగు పెట్టుకున్నట్టుగా అరచేత్తో వర్షాన్ని ఆపేస్తాడు ఈ హీరోగాడు, వెళ్ళిపోతాడు. ఆ రోడ్డు పక్కన చాలా సంస్కారవంతంగా నుంచొని వాడు గొడుగు పెట్టుకోడు, ఆ ఇమిలి అలా చింతపండు అందులో ముంచుతాడు, ఇందులో గుచ్చుతాడు. వాడు టపటపాని ఆ వర్షంలో తడుస్తూనే తింటాడు. అప్పుడు కానీ వాడికి టైఫాయిడ్, మలేరియా రాదు. అవసరమరా ఇవన్నీ? అదిరా పిల్లలు. సో వర్షాకాలంలో అమ్మమ్మ, డాడీ, మమ్మీ ఏం చెప్తారో తెలియదు, కానీ ఈ పిట్ట చెప్తున్నాను, ఈ పిచ్చికరాజా చెప్తున్నాడు కదా అని చెప్పి కొంచెం వినండిరా. దయచేసి చక్కగా రెయిన్ కోట్ వేసుకోండి, క్యాప్ పెట్టుకోండి. స్కూల్ నుంచి తడిసి రాగానే ఇమ్మీడియట్గా తడిచిన బట్టలు తీసేయండి, లేకపోతే మీకు ఇవన్నీ మీ సొంతం అవుతాయి. ఓకేనా? హ్యాపీగా ఉండండి, స్పారో టీవీ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ, బై బై, లవ్ యూ ఆల్.